దేవుని మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనం. దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచును. ప్రైజ్ లార్డ్. ప్రభు అంట మన కోసం మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచాడంట. ముందుగా ఆ శ్రేష్టమైనది మనం పొందుకోవాలంటే, శ్రేష్టమైనది మనం అనుభవించాలంటే, ఆ సిద్ధపరిచిన దాన్ని మనం తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? దాన్ని పొందుకోవడానికి మనం ఎలా ఉండాలి? ఒక్కసారి వాక్యం ద్వారా మనం పరిశీలన చేసుకుంటే హెబ్రీయుల పత్రిక 7వ అధ్యాయం 19వ వచనంలో ఏమని ఉంటుందంటే, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను, దీని ద్వారా దేవుని యొద్దకు మనం చేరుచున్నాము. ఇక్కడ స్పష్టంగా చెప్తుంది నిరీక్షణ. మనము శ్రేష్టమైన దాన్ని పొందుకోవాలంటే నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం వంట చేస్తున్నప్పుడు బియ్యాన్ని అన్నంగా మార్చబడాలంటే ఏం చేయాలి? బియ్యం తీసుకొని వెళ్ళి ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్లో అలా ఉంచేస్తే రైస్ అయిపోతుందా? ఆ కింద వీటి పెట్టాలి, ఆ బియ్యంలో వాటర్ పోయాలి. ఈ రెండు ఎప్పుడైతే పోస్తామో కొంతసేపు, ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అది పోసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది బాయిల్ అయ్యి రైస్గా వస్తుంది. నిరీక్షణ అనేది ఇదే. నిరీక్షణ అనేది నువ్వు ప్రార్థనలో నలగొట్టబడి, నువ్వు వాక్యంలో నలగొట్టబడి, సహవాసంలో నలగొట్టబడి, నువ్వు ఎప్పుడైతే ఈ 3 అనుభవాల నుంచి నువ్వు ఎక్కువగా దీంట్లో ఉంటావో, దేవుడు మనకి ఏదైతే సిద్ధపరిచారో శ్రేష్టమైంది, ఆ శ్రేష్టమైంది మనం పొందుకుంటాం. శ్రేష్టమైంది ఏంటి? ఆ శ్రేష్టమైంది పరలోక రాజ్యమే. ఆయన సింహాసనం ఎదుట పరిశుద్ధులతో మనం ఆయన స్తుతించడమే. కోటాను కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడమే. ఆ శ్రేష్టమైనది మనం పొందుకోవాలనుకుంటున్నాడు. శ్రేష్టమైనది మనం పొందుకోకుండా వదిలేసామనుకోండి, అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని అలాగే మండుతూ ఉంటుందంట, పురుగు కూడా చావదంట. ఏముందిలే, కొంతమంది అంటారు, ఈ విధవ బతకలేక చచ్చిపోతాం బెటర్ అని అంటారు. ఎందుకంటే ఈ జీవితంలో వచ్చే చిన్న చిన్న ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో, వాటిని బట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే చచ్చిపోతే బాగుండు, ఎందుకు ఈ జీవితం, ఈ బతుకు ఎందుకు, ఏదో బతుకు అని మన జీవితం మీద నిందించుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచాడు. అదేంటంటే వాగ్దాన ఫలం. వాగ్దాన ఫలము అంతకుముందు విశ్వాస వీరులుగా పిలువబడిన వారు ఎవరు అనుభవింపలా. మనం అందరం వెళ్ళిన తర్వాత వాగ్దాన ఫలాన్ని అనుభవిస్తాం. వాగ్దాన ఫలాన్ని మనం అందరం కలిసి అనుభవించాలి. ఈ పత్రిక 11వ అధ్యాయం మొత్తం విశ్వాసుల పట్టిక అంటాం, విశ్వాస వీరుల పట్టిక అంటాం. ఈ విశ్వాస వీరులందరూ మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేరు. కానీ మన నిరీక్షణ, మన విశ్వాసం, ఎందుకంటే మనం అంత నిరీక్షణతో ఉండాలి. యేసు ప్రభుని మనం చూడలేదు, యేసు ప్రభు యొక్క ఛాయలు కానీ ఆయన సంబంధించి మనం ఏది మనకు తెలియదు. అన్నీ యూట్యూబ్లో చూడడం, లేదా ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాలను బట్టి చూడడమే. కాబట్టి మనది గొప్ప నిరీక్షణ. అట్టి నిరీక్షణ దేవుడు మనకు దయచేశాడు. ఈ నిరీక్షణలో మన సిగ్గుపరచదు. ఎందుకంటే యేసు ప్రభు వారిని ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరించారో వాళ్ళ కోసం ఏదైతే శ్రేష్టమైన దాన్ని దాచించాడో అది ప్రతి ఒక్కళ్ళు పొందుకోవాలని దేవాది దేవుని చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ శ్రేష్టమైన దానిలో నుంచే ఎక్కడైతే మనం కృంగిపోతున్నామో, ఎక్కడైతే శ్రేష్టమైన దాన్ని పొందుకోకుండా సాతాను చేస్తున్నాడో, అప్పుడు మనం ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మను మనలోకి ఆహ్వానించుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఆత్మపూర్ణుడుగా మనల్ని పురుకొల్పుతూ ఉంటాడు, మనల్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధతలోకి నడిపిస్తూ ఉంటాడు. ఈరోజు
ఈ వాగ్దానం చేత పట్టుకుంటావా? ప్రభా, నాకే శ్రేష్టమైనది సిద్ధపరిచావు ప్రభా. ఆ సిద్ధపరిచిన దాన్ని నేను పొందుకోవాలంటే నేను ఎలా ఉండాలి? నేను ఎక్కడ నలగొట్టబడాలి? ఎక్కడ విరవబడాలి? ఎక్కడ తగ్గించబడాలి? ఈ అడుగుతావా? ఈరోజు నువ్వు ఏ అడిగావు అనుకో, శ్రేష్టమైనది నువ్వు పొందుకుంటావు. బాగా కాల్చబడి బాగా ఉడకబెట్టిన తర్వాతే రైస్గా మారింది. మనం కూడా ఆత్మలోను ఎక్కువగా నలగొట్టబడాలి, వాక్యంలోను ఎక్కువగా నలగొట్టబడాలి. ప్రార్థనలోను మన ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఆయన పరిశుద్ధిని స్తుతించుకుంటూ ఉండాలి. మనము స్తుతించే గుంపు. ఆ స్తుతించే గుంపు స్థితిగతులు ఆ దేవాది దేవుడు మార్చుతాడు. ఇటు వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నావా? కోరుకున్నట్లయితే నువ్వు ఈ వాగ్దానం చేతపట్టుకో. దేవా, నా కోసం సిద్ధపరిచిన దాన్ని నేను పొందుకోవాలి ప్రభా. నా కుటుంబం పొందుకోవాలి, నేను పొందుకోవాలి, నా బంధువులు పొందుకోవాలి, నా ఇరుగు పొరుగు వారు పొందుకోవాలి అని ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని ప్రార్థన చేస్తావా? ఈ వాగ్దానం చేతపట్టుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు మన ఎడల చేయునుగాక. ఆమేన్.